నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన పుతిన్ తన వయసు కంటే చాలా చిన్నగా దృఢంగా కనిపిస్తారు. ఇటీవల పుతిన్ భారత్లో పర్యటించారు. ఆ సమయంలో భారత్ రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు కూడా జరిగాయి. అయితే ఇదే సమయంలో పుతిన్ ఫిట్నెస్ రహస్యాలు చర్చనీయాంశమయ్యాయి. 73 ఏళ్ల వయసులో కూడా పుతిన్లో ఉట్టిపడే శక్తి, చురుకైన జీవనశైలి వెనుక ఉన్న అసలు రహస్యం ఆయన తీసుకునే ఆహారమే. ఫ్రాజిల్ ఎంపైర్, హౌ రష్యా ఫెల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ విత్ వ్లాదిమిర్ పుతిన్ అనే పుస్తకం ప్రకారం పుతిన్ తన బ్రేక్ఫాస్ట్లోకి కౌజుపిట్ట గుడ్లను క్రమం తప్పకుండా తీసుకుంటారు. పుతిన్ ఫిట్నెస్ మంత్రంగా మారిన ఈ కౌజుపిట్ట గుడ్లను సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారో ఇప్పుడు చూద్దాం. చూడ్డానికి పరిమాణంలో చిన్నగా ఉన్న పోషకాల విషయంలో ఇవి కోడిగుడ్ల కంటే చాలా రెట్లు శక్తివంతమైనవి. వీటిలో విటమిన్ B12, విటమిన్ D, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు వీటిని సూపర్ ఫుడ్గా అభివర్ణిస్తారు. నేటి కాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవటం చాలా ముఖ్యం. కౌజుపిట్ట గుడ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ B12 శరీరాన్ని వ్యాధుల బారి నుంచి రక్షించి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పుతిన్ వంటి నాయకులకు ఏకాగ్రత చాలా అవసరం. కౌజుపిట్ట గుడ్లలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని, దృష్టిని పదును పెడతాయి. కోడిగుడ్లతో పోలిస్తే కౌజుపిట్ట గుడ్లలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగాను, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగాను ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జిమ్ చేసేవారికి, అథ్లెట్లకు కౌజుపిట్ట గుడ్లు వరం లాంటివి. అధిక ప్రోటీన్ కండరాల పెరుగుదలకు, దెబ్బతిన్న కణజాలం బాగుపడటానికి సహాయపడుతుంది. కౌజుపిట్ట గుడ్లలో సోడియం తక్కువగాను, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. చర్మం కాంతివంతంగా ఉండాలన్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా కౌజుపిట్ట గుడ్లలో ఉండే బయోటిన్, జింక్ అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే పుతిన్ చర్మం అంతలా మెరుస్తూ ఉంటుంది. ఇక కౌజుపిట్ట గుడ్లను ఉడికించి తినటం లేదా ఆమ్లెట్ రూపంలో తీసుకోవటం మంచిది. సలాడ్లలో కలుపుకొని కూడా తినొచ్చు. వీటిని ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఎక్సర్సైజ్ తర్వాత తీసుకోవటం ఉత్తమం. పిల్లలు రోజుకి 1 నుంచి 2 గుడ్లు, పెద్దలు రోజుకు 2 నుంచి 4 గుడ్లు తీసుకోవచ్చు. జిమ్ చేసే వాళ్ళైతే రోజుకు 4 నుంచి 6 గుడ్లు తీసుకోవచ్చు. అయితే గుడ్డు ప్రోటీన్ అలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. అలాగే అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు తాజా గుడ్లను మాత్రమే ఎంచుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.